ఫైనల్గా నేను మార్నింగ్ లేచిన మేము అంటే 12 o'clock జర్నీ చేసాము. ఇక్కడ వచ్చేసరికి మాకు 5 అయిపోయింది. ఇలా వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ ఊడవడం చేయడం మొత్తం చేస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చేసరికి 5 అయిపోయింది అనుకుంటాను. వీళ్ళు ఆల్రెడీ 5 o'clock స్టార్ట్ చేసి పని అంతా పని చేస్తున్నారు అంతా వర్క్ అంతా చేయడం వల్ల. కానీ ఆ వెదర్కి ఈ వెదర్ చేస్తే చాలా విలేజ్కి హైదరాబాద్కి తేడా ఉన్నది ఏంటంటే పొద్దున్న లేంగానే వెళ్ళిపోయి ముట్టించేసి మంచిగా ఊడవడం, వేడి నీళ్ళు పెట్టుకోవడం, దాన్ని కొంచెం చాలా మంచి. వీళ్ళిద్దరు మాత్రం కంత్రి. దీని పేరు కృష్ణ, దీని పేరు అలా మమ్మీ. కానీ మమ్మీ పేరు అడగడం మర్చిపోయాను వాళ్ళని, నేను అడగలేను. దానికి మాత్రం బాగా క్యూట్గా నచ్చింది అండ్ సూపర్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను వీటితోటి. నేను ఆడడం చాలా 2 hours టైం స్పెండ్ చేసిన వీటితోటి. ఈ కృష్ణ గారితో అయితే ఇంకెక్కువ టైం స్పెండ్ చేసినాను. ఎంత క్యూట్గా ఉంటాడో తెలుసో వాడు, క్యూట్గా మాట్లాడతాడు. అసలు అమ్మని ఎంత ఎక్కువ లైక్ చేస్తాడో అసలు వాడు. ఈ 2 పిల్లలు అంతే క్యూట్గా ఉన్నాయి. ఐ లవ్ దమ్. ఫైనల్గా మళ్ళీ నాకు చలి బాగా ఎక్కువడం వల్ల నేను మళ్ళీ పొయ్యి మీద దగ్గరకు పోయి కూర్చున్నాను. కాసేపు చల్లగా తెచ్చించుకున్న తర్వాత తను మా పిన్ని విడివిడిగా టీ తాగుతుంది. దీనికే వీడియో తీస్తున్నావు అన్న నవ్వుకుంది. జస్ట్ లేదు పిన్ని, దానికి ఇక్కడ ఏంటి డిఫరెంట్ అని చూస్తున్నాను. అలా అని వీడియో కొంచెం తెల్లారుతుంది, 5:30 అవుతుంది టైం. అప్పుడు కొంచెం లైట్గా నేను వీడియో తీశాను. చాలా బాగా నచ్చింది నాకు ఈ వెదర్. అంటే ఈ ఊరి పేరు బాల్కి అని మా అమ్మ పిన్ని కూతురు ఉంటుంది. వాళ్ళ విలేజ్లో వాళ్ళ పొలాల దగ్గర పూజ చేసి తింటారంటే దానికి ఏమంటారు నాకు సరిగా కనుక్కోవాలి. ఏంటంటే నేను కర్ణాటక వచ్చే చాలా రోజులు అవుతుంది. దీన్ని మాత్రం క్యూట్గా ఫోజ్ ఇస్తుంది, ఎంత బాగా ఇస్తుంది. క్యూట్గా ఉంటుంది చూడండి, ఎంత బాగుందో. చాలా బాగా నచ్చింది నాకు. చూడండి ఎంత పోజ్ ఇస్తుందో. కింది నుంచి మీ దాకా చూస్తుంది, మళ్ళీ అటు పోజ్ చేస్తుంది, మళ్ళీ చూస్తుంది, మళ్ళీ అటు పోజ్ ఇస్తుంది. వీళ్ళతో టైమింగ్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా, అసలు విలేజ్కి అంటే నేను చాలా వరకు రాను. జాబు అది ఇది అని కొంచెం బిజీగా ఉంటాను. ఎవరు పిలిచినా ఫంక్షన్ కూడా ఎక్కువ అటెండ్ కాను, చాలా తక్కువ. ఎందుకో తెలీదు. కొంచెం ఇక్కడ పిలవాలి, రండి ఇలా పొలం దగ్గర మన అందరం కలిసి వెళ్ళాలి అని అంటే వెళ్ళాను. తన దగ్గరికి వచ్చాను అన్నమాట. చాలా బాగా నచ్చింది విలేజ్లో నాకు. మొత్తం వాళ్ళు పొలంలో ఇలా వండుకొని తినడం చేయడం ఆ వీడియో కూడా తీసానండి నేను. అది వేరే దాని లింక్లో షేర్ చేస్తాను. వాళ్ళు విలేజ్లో పూజ ఎలా చేస్తారు అనేది నేను చెప్తాను. తను క్యూట్గా ఉంది చూడండి, ఎంత క్యూట్గా ఉందో. ఇప్పుడు కూడా నేను స్టిల్ వీడియో నేను చేస్తుంటే కూడా దగ్గర వచ్చి కూర్చొని ఫేస్ చూస్తూ ఉంది. అది ఇద్దాం అనుకున్నాను అంటే చాలా ఇద్దాం అయితే చాలా 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 టైంపాస్ చేసిన. కాళ్ళ కింద దగ్గరికి ఎక్కడ ఉంటే అక్కడ వెనుక ముందు ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫైనల్గా మనుషుల కన్నా ఎక్కువ అంటే జస్ట్ నేను వీళ్ళతో నాకు టైం చాలా స్పెండ్ అవ్వడం, నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాను. అంటే నేను పిల్లలతోటి అంత అనిపించమని కాదు, పిల్ల అంటే కొంచెం భయం ఉండేది. కానీ ఇక్కడ 2 hours నేను వీటి మీద తెలుసుకుంది ఏంటంటే చాలా ఇంత ఇష్టపడతాడు కూడా నాకు అర్థమైపోయింది. మా పిన్ని కూతురు ఇది ఎన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు పెంచుకుంటున్నారంట. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది, తను ఏడో కూర్చుంటే ఆడో కూర్చుంటుంది, తను ఇక్కడ ఏం చేస్తే అది చేస్తుంది. ఆ పిన్ని చూడు ఉంది కృష్ణ. ఫైనల్గా ఇది వచ్చేసింది. మళ్ళీ వీళ్ళందరూ ఇంకా లేవలేదు. 5:30 అయిపోయింది, ఇంకా లేవలేదు. వీళ్ళు లేపుతున్నా దుప్పలు వేస్తున్నారు, మళ్ళీ మూసుకుంటున్నారు. ఇది నా కూతురు నా కొడుకు. 7 o'clock అయింది అనుకుంటా అండి. లైట్గా నాకు వెదర్ ఇప్పుడు కొంచెం తెల్లారుతుంది కొంచెంగా. ఫైనల్గా వేడిగా నీళ్ళు అయిపోయినాయి. నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలా. ఫ్రెష్ అప్ అవ్వి ఇప్పుడు నేను వెళ్ళాలి. ఇంకా నా బ్రష్ ఏం లేదు. కనీసం వీళ్ళు కోల్గేట్ తోటి కాకుండా వీళ్ళు ఏం యూజ్ చేస్తారంటే పేడ ఉంటుంది కదండి, ఆ పేడ పొయ్యిలో పెట్టి కాల్చిన బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదతోటి వీళ్ళు పళ్ళు కనుక్కుంటారంట. అంటే నేను ఫస్ట్ టైం నేను ఇది ట్రై చేయడం.
ఇదేమో సల్వా అంటే జొన్న పిండితోటి సల్వా తయారు చేసింది మా పిండి, బాగుంది చాలా టేస్ట్. ఇది మళ్ళీ నాకు వంటలు చాలా డిస్టర్బ్ చేసింది. మళ్ళీ ఇది టైం కరెక్ట్గా 7:30 అవుతుందండి. అప్పుడు వీళ్ళ అన్నీ అయిపోయినాయి పనులన్నీ కంప్లీట్గా. మేము పొలానికి వెళ్ళడానికి రెడీ అవ్వాలా, టైం అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అన్నీ షేర్ చేశాను, దాంట్లో చూడండి, షేర్ చేస్తాను ఖచ్చితంగా. విలేజ్ మేము వెళ్ళి ఇక్కడ ఏం చేశానో మీకు నేను సెండ్ చేస్తాను, చూడండి ఒకసారి. అండ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లాంగ్వేజ్ కొంచెం నాకు ప్రాబ్లము ఏమైనా ఉంటే సారీ, బట్ తను మా అమ్మ. ఇది మా పిన్ని కూతురు వాళ్ళ ఇల్లు. వీళ్ళు ఇంకా కట్టుకోలేదండి, కట్టుకోవాలి. తను అంటే వీళ్ళు కొంచెం కొన్ని రోజులు సెటిల్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వాలి వీళ్ళు. కానీ ప్లేస్ మాత్రం కొన్నారు, జస్ట్ వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వల్ల ఇంకా కట్టుకోలేదు. ఇది మాత్రం నన్ను బాగా సతాయిస్తుందండి. నేను వీడియో ఎట్లా తీసేది నా వెనకాల వస్తుంది, పోజులు ఇస్తుంది, పోతుంది, మళ్ళీ కూర్చుంటుంది, మళ్ళీ పోజులు ఇస్తుంది, మళ్ళీ వేస్తుంటుంది. మళ్ళీ చూడండి అది ఎట్లా వేస్తుంది చూడండి, ఎంత క్యూట్గా ఉంటుంది చూడండి. వీటితోటి అయితే నాకు టైం, నా ఫ్యామిలీ నేను ఎవరిని చెప్పిందామని కదా అంటే వీళ్ళే నాకు ఎక్కువ వీడియోలో ఎక్కువ ఎంజాయ్ అయిపోయారు. క్యూట్గా నచ్చేసింది, వీటికి అస్సలు బాగా నచ్చేసింది. ఫైనల్గా వీళ్ళ వీడియోని ఎక్కువ అయిపోయింది నాకు, చూడండి ఇంకా పోజ్ ఇస్తూ ఉంటారు. ఫైనల్గా మేము రెడీ అయిపోయాం, వెళ్ళాలి. బాయ్ బాయ్ అందరికీ. కరెక్ట్గా 8 o'clock 8:20 అవుతుందండి టైం. 8:20 అవుతుంది, బయలుదేరాలి. మేము అందరం రెడీ అయిపోయాం, మా పిన్ని వాళ్ళందరూ వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో చూడండి.